वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु फनऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़्लिल्हु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिल हक़्क़ि बशीरन व नज़ीरा अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रिल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हामीम वल किताबिल मुबीन इन्ना अंज़लनाहु फ़ी लैलतिन मुबारका इन्ना कुन्ना मुनज़िरीन फ़ीहा युफ़रक़ु कुल्लु अमरिन हकीम अमरन मिन इंदिना इन्ना कुन्ना मुरसिलीन। ఇది సూరా దుఖాన్ యొక్క ఆయతులు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? హామీమ్, ఇవి విడి అక్షరాలు, హురుఫే ముఖత్తఆత్ అని అంటారు. ఇవి కూడా ఖురాన్ యొక్క ఒక ఆయతే. హామీమ్ ఒక ఆయత్. వల్ కితాబిల్ ముబీన్, స్పష్టమైనటువంటి ఈ గ్రంథం యొక్క సాక్ష్యముగా అని అల్లాహ్ అంటున్నాడు. ఏ గ్రంథం అది? ఖురాన్ గ్రంథం. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిన్ ముబారక, నిస్సందేహముగా ఈ గ్రంథాన్ని మేము శుభప్రదమైనటువంటి రాత్రి అవతరింపజేశాము. ఇన్నా కున్నా మున్జిరీన్, నిస్సందేహముగా మేము హెచ్చరించేవారము. ఫీహా యుఫ్రకు కుల్లు అమరిన్ హకీమ్, ఆ రాత్రి ప్రతి కీలకమైన అంటే పటిష్టమైన బలమైన నిర్ణయాలను మేము వివేకముతో కూడి ఉన్న నిర్ణయాలను తీసుకుంటాము. ఆ రాత్రి అమరం నిందిన ప్రతి నిర్ణయము మా వైపు నుండే ఉంటుంది. ఇన్నాకున్న ముర్సిలీన్, నిస్సందేహముగా మేమే ప్రవక్తలను కూడా పంపుతాము. దీన్ని తీసుకొని, ఈ ఆయతులను తీసుకొని, సూర్య దుఖాన్ యొక్క ఈ ఆయతులను తీసుకొని కొంతమంది ఏమంటారంటే అది షబె బారాత్ గురించి చెప్పారు. వల్ల షబె బారాత్ ఎప్పుడు వస్తుంది? ఈ నెలలోనే, షాబాన్ నెలలోనే. ఏ రోజు? షబ్ అంటే రాత్రి, బారాత్ అంటే ఏదైతే మనకు ఇష్టం ఉండదో దాన్ని బరి అంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 9వ సూర తౌబాలో కూడా బరాతుం మినల్లాహి వ రసూలి అన్నాడు. బరాత్ అంటే అల్లాహ్ మరియు ప్రవక్త వైపు నుండి కొన్ని అయిష్టమైనటువంటివి ప్రకటించబడుతున్నాయి, ఇష్టం లేనివి బరాతులు. ఇప్పుడు షబ్బే బారాత్ అనే ఈ రాత్రి చాలామంది పండగగా చేసుకుంటూ ఉంటారు. ఏంటి దీని వాస్తవము? షాబాన్ నెలలో ఈ రాత్రి వస్తుంది. షాబాన్ నెల యొక్క 15వ రాత్రి. దీన్ని షబ్బే బారాత్ అంటారు. ఈ రాత్రి ఖురాన్ అవతరించింది అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? షబ్బే బారాత్ ఆ రాత్రియే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతుల్ బకీకి వెళ్ళారు, ఖబరస్థాన్కి. ఆ రాత్రి జన్నతుల్ బకీ ఖబరస్థాన్ అది ఎక్కడుంది? మక్కాలో ఉందా, మదీనాలో ఉంది? మదీనాలో ఉంది, మక్కాలో లేదు. జన్నతుల్ బకీ మక్కాలో ఉంది. జన్నతుల్ మాలా, జన్నతుల్ మావా ఇక్కడ మదీనా, మక్కాలో ఉంది. మదీనాలో జన్నతుల్ బకీ ఉంది. మరి ఖురాన్ అవతరణ ఎక్కడ స్టార్ట్ అయింది?
మక్కాలోనా మదీనాలోనా? ఖురాన్ ఎక్కడ అవతరించింది? ప్రారంభం మక్కాలో, మదీనాలో కాదు. 13 సంవత్సరాల వరకు మక్కాలోనే ఖురాన్ అవతరించింది. మరి ఇది ఒకటి తప్పు దొరికింది ఇక్కడ. ఆ రాత్రియే, షబే బారాత్ రాత్రియే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతుల్ బకీకి వెళ్ళి బకీ వాళ్ళ కోసం దువా చేశారు అన్నారు, ఖబర్స్థాన్కి వెళ్ళి. ఇక్కడ జన్నతుల్ బకీ మదీనాలో ఉంది. ఇంకా అప్పటికి మదీనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళలేదు ఖురాన్ అవతరించడం. కాబట్టి ఇది ఒకటి తప్పు. షాబాన్ నెల అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టిలో ఏంటి? షాబాన్ నెల యొక్క విలువ చాలా ఎక్కువ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ నెలలో చాలా ఎక్కువగా రోజాలు ఉండేవారు. ఆ సిల్సిలతు సహీ అనే హదీస్లో 2231 హదీస్ నెంబర్. అందులో ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు షాబాన్లో ఎక్కువగా రోజాలు పెడుతుండగా నేను చూశాను, ఎందుకని అని అడుగుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, షాబాన్ అనే నెలలో ఎక్కువగా నేను రోజాలు పెడుతున్నాను. దానికి కారణం ఏమిటంటే, ఈ నెల షాబాన్ నెలలో అల్లాహ్ వద్ద మేము చేసే కర్మలు వెళ్తాయి ఈ నెలలో. అందుకే ఆ నెలలో నేను రోజాతో ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా కర్మలు సమస్తము ఎన్నో రెట్లు పెంచి నాకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందాలని నేను, నా కర్మలు ఈ నెలలోనే వెళ్తాయి. షాబాన్ నెలలో అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందాలి అంటే రోజాతో ఉంటూ నా కర్మలు అల్లాహ్ దగ్గరికి వెళ్ళాయంటే అది చాలా గొప్ప విషయం. అందుకే నేను ఈ నెలలో ఎక్కువగా రోజాలు ఉంటానని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే అదే హదీస్లో ఇంకా ఉంది కంటిన్యూ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం మరియు ప్రతి గురువారం రోజా ఉండేవారు. ఎందుకు ఉంటున్నారు అని అడిగారు. ప్రతి సోమవారం ప్రతి గురువారం మేము చేసే కర్మలు అల్లాహ్ దగ్గరికి వెళ్తాయి. ఆ రోజు నేను రోజాతో ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నతను ఎక్కువగా పొందగలను. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్దకు కర్మలు వెళ్ళే దినాలలో ఒకటి సోమవారం ఉంది, ఒకటి గురువారం ఉంది, అలాగే షాబాన్ నెల కూడా ఉంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ నెలలో ఎక్కువగా రోజాలు పెట్టేవారు. ఉమ్మతికి ఏమన్నారు, మా గురించి ఏమన్నారు? మీరందరూ కూడా ఈ పూర్తి నెల రోజాలు పెట్టండి అన్నారా? అలాగనలేదు. ఈ నెలలో మీరు రోజాలు పెట్టదలుచుకుంటే 15వ తారీఖు వరకు పెట్టండి. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాబాన్ నెలలో రోజాలు పెట్టండి. ఆ తర్వాత మీరు పెట్టకండి. ఎందుకు పెట్టకండి అన్నారు? రంజాన్ కోసం మీరు సిద్ధం అవ్వాలి. రంజాన్ కోసం సిద్ధం అవ్వాలి. 15వ తారీఖు తర్వాత కూడా రోజాలు పెడితే రంజాన్లో రోజాలు ఉండటం మీకు ఇబ్బందికరం అయిపోద్ది, కష్టమైపోద్ది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే షాబాన్ యొక్క చివరి తేదీలలో మీరు రోజాలు పెట్టకండి అన్నారు. చివరి తేదీలలో ఒకవేళ షాబాన్ నెల యొక్క చివరి తేదీల్లో మీ రోజాల దినం వచ్చింది, అప్పుడు అభ్యంతరం లేదు. రోజాల దినం అంటే ఏంటి? సోమ గురువారం రోజాల దినం ఉంటుంది. అలా వస్తే ఇబ్బంది లేదు అన్నారు, పెట్టొచ్చు అన్నారు. కానీ రంజాన్ని స్వాగతం పలకడం కొరకు రోజా పెట్టకండి అన్నారు. రంజాన్ని స్వాగతం పలకడం కొరకు కొంతమంది షాబాన్ నెల యొక్క చివరి రోజు రోజా ఉంటారు. ఆ రోజుని ఏమన్నారు? షక్, అనుమానపు రోజు అన్నారు. అంటే అది 30వ రోజు. షాబాన్ యొక్క 30వ రోజుని అనుమానపు రోజు. యౌము షక్, మన్సామ యౌము షక్ ఫకద్ అసా లేదా అబా అబుల్ ఖాసిం సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే అనుమానపు రోజు రోజా పెట్టారో వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అవిధేయత చేశారు.
ఏంటి అనుమానం? షాబాన్ నెలను చంద్రుడు చూడమన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు? రంజాన్ నెల కొరకు. చూసారా, రంజాన్ నెల కొరకు షాబాన్ నెలకు చంద్రుడు చూడమన్నారు. 29 అయిన తర్వాత చంద్రుడు చూడండి. షాబాన్ యొక్క 29 అయిన తర్వాత 29 రోజులు అయిపోయింది. ఒకవేళ చంద్రుడు కనిపిస్తే మరుసటి రోజు రోజా స్టార్ట్ చేయండి. కనిపించకపోతే మేఘం ఉంది, లేదా దుమ్మి ధూళి ఉంది, లేదా పొగ కప్పి కూడా ఉంది, లేదా ఇంక వేరే ఏదైనా కారణం ఉంది. పొగ అంటే మంచి పొగ, మంచి కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ధూళి ఉండొచ్చు, మేఘం ఉండొచ్చు. ఆ కారణాల వల్ల మీకు కనిపించలేదు, అప్పుడు షాబాన్ 30 చేసుకోండి అన్నారు. 30 పూర్తి చేసుకొని ఆ తర్వాత రంజాన్ స్టార్ట్ చేయండి. అంతేగాని ఆ పొగ వెనక ఉందేమో, ఆ మబ్బుల వెనక ఉందేమో, ఆ మంచి వెనక ఉందేమో, మాకు కనిపించలేదేమో అని డౌట్గా మీరు షక్ రోజు రోజా ఉండకండి. ఒకటి. రెండవది, రంజాన్కి స్వాగతం పలకాలి అనే ఉద్దేశంతో కూడా రోజా ఉండకండి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం. కాబట్టి దాన్ని మనం పాటించాలి చూచాక. అలాగే షాబాన్ నెలలో 15వ తారీఖు గురించి చాలామంది ఈ ఆయత్ చెప్తారన్నమాట. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిన్ ముబారక. 15వ తారీఖు నాడు శుభప్రదమైనటువంటి రాత్రి. ఆ రాత్రి కీలకమైన నిర్ణయాలు అల్లాహ్ తీసుకుంటాడు మన గురించి అని చెప్పి ఎలా జోడించారంటే, షాబాన్ నెల 15వ రాత్రి ఎవరెవరైతే ఈ సంవత్సరం చనిపోతారో వారందరి పేర్లు డిక్లేర్ చేయబడతాయి. కొన్ని రివాయతులు ఎలా కల్పించారంటే వారందరి ఆకులు రాలిపోతాయి. అందుకే చాలామంది షాబాన్ నెల అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైనా చనిపోతే, షాబాన్ నెల అయిపోయింది, 15వ తారీఖు అయిపోయింది, ఆ తర్వాత ఎవరైనా చనిపోయారు, అప్పుడు ఏ శుభకార్యాలు చేయరు, పండగలు చేయరు, పెళ్ళిళ్ళు చేయరు, ఇంకే శుభకార్యాలు కూడా చేయరు. ఎందుకు చేయరు? ఒక ప్రశ్న. షాబాన్ నెల అయిపోయింది, ఎవరో చనిపోయారు. ఉదాహరణకి షాబాన్ నెల 15వ తారీఖు అయిపోయింది, 20వ తారీఖు చనిపోయారు, 20వ తారీఖు చనిపోయారు. ఏ పండగలు చేయరు, ఏ శుభకార్యాలు చేయరు. ఎందుకు చేయరంటే, ఎవరైనా చనిపోతే షాబాన్ నెల 15వ తారీఖు దాటిన తర్వాత ఎవరైనా చనిపోతే ఆ ఆత్మలు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవు, పైకి వెళ్ళవు, కిందకి వెళ్ళవు, అలా వేలాడుతూ ఉంటాయి, రిమైండ్లో ఉంటాయి. ఎప్పుడు వెళ్తాయంటే మళ్ళా షాబాన్ నెల 15వ తారీఖు రావాలి. షాబాన్ నెల 15వ తారీఖు రావాలి. అందుకే దాన్ని ఏం పేరు పెట్టారు? పెద్దల పండుగ, బడోంక ఈద్ అని అన్నారు. పెద్దల పండుగ అని చెప్పి కల్పించుకున్నారు. ఇతర మతస్థుల్లో కూడా ఉంది ఇలాంటి ఆచరణ ఉంది. వారికి కూడా ఏదో డేట్ ఉంటుంది. ఆ డేట్ తర్వాత ఎవరైనా చనిపోతే వారు పెద్దల్లో కలవరు, రిమైండ్లో ఉంటారు. మళ్ళీ ఆ డేట్ వచ్చిన తర్వాత వారిని పెద్దల్లో కలుపుతారు. కలిపిన తర్వాత అప్పుడు ఏమైనా శుభకార్యాలు చేసుకుంటారు. చేసుకో. షాబాన్ నెల యొక్క 15వ తారీఖు దాటిపోయిన తర్వాత ఆత్మలు అల్లాహ్ దగ్గరికి వెళ్ళవు, వేలాడుతూ ఉంటాయని ఏ మాత్రము సహీ హదీస్లో ఎక్కడ కూడా లేదు. షాబాన్ నెల రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 15వ తారీఖు రాత్రి జాగరం చేశారని ఏ సహీ హదీస్లో లేదు. హదీస్లో లేదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేయలేదు. ఓకే, అయిపోయింది. తర్వాత సహాబా చేశారా అంటే లేదు. తర్వాత తాబైన్ చేశారా అంటే లేదు. ఆధారం ఉంటే నాకు ఎవరైనా ఇవ్వగలరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్టు హదీస్లో ఉంటే చూపించగలరు. షాబాన్ నెలకు 15వ తారీఖు సహీ హదీస్ కావాలి. మౌదు హదీసులు చాలా ఉంటాయి. మా బుఖారీ రహ్మతుల్లాహి అలైహి హదీసులు కలెక్ట్ చేయడానికి భూలోకం అంతా తిరిగి 6 లక్షల హదీసులు కలెక్ట్ చేశారు. 6 లక్షల హదీసులు.
అందులో 1,00,000 హదీసులు సహీ అన్నారు. మరి మిగతావి 5 లక్షలు ఏంటి? కల్పించేశారు. అప్పటికే 5 లక్షలు కల్పించారు. అవన్నీ వేరు చేయాలి. సహీ వేరు చేయాలి, 1,00,000 కల్పితాలు వేరు చేయాలి. ఆ కల్పితాల్లోని ఇలాంటి హదీసులు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. చెప్పాలంటే ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చు. అన్ని హదీసులు ఉన్నాయి, కల్పిత హదీసులు. అందులో ఇది కూడా 15వ తారీఖుని, షాబాన్ యొక్క 15వ తారీఖుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆకాశానికి వస్తాడు. వచ్చి అంటాడు, ఎప్పుడు వస్తాడు? షాబాన్ నెలలో 15వ తారీఖుని రాత్రి మొదటి ఆకాశానికి వస్తారు. వచ్చి అంటారు, ఎవరైనా ఉన్నారా నాతో దువా చేసేవారు? వారి దువాని నేను కబూల్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా నాతో క్షమాపణ వేడుకునేవారు? నేను వారిని క్షమిస్తాను. ఎవరైనా ఉన్నారా నన్ను అడిగేవారు? నేను వారికి ఇస్తాను. ఈ హదీసు షాబాన్ నెలలోనే వస్తారు అని చెప్పి అక్కడ కల్పితము చేశారు. మౌదు హదీసు, ఇది కల్పిత హదీసు. మరి సహీ బుఖారీలో హదీస్ ఉంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 7494 సహీ బుఖారీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిరోజు రాత్రి యొక్క చివరి భాగంలో, రాత్రిని 3 వాటాలు చేస్తే 3వ భాగములో, చివరి భాగంలో అల్లాహ్ మొదటి ఆకాశానికి వస్తారు. సహీ బుఖారీలో వచ్చి ఇవే ప్రకటనలు చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు ప్రతిరోజు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రి యొక్క చివరి భాగంలో మొదటి ఆకాశానికి వస్తారు. దాసులను అంటాడు, ఫదుఊని, నన్ను అడగండి, ఫఉస్తజీబు లహు, అడిగే వారి యొక్క దువా వింటాను. ఫస్అలుని ఫఅతైతు లహు, నన్ను అడగండి, సవాల్ చేయండి. ఒకటి దువా, రెండోది సవాల్ చేయండి, నేను వారికి ఇస్తాను. ఫస్తగ్ఫిర్ని, నన్ను క్షమాపణ వేడండి. ఫయగ్ఫిర్ లహు, నేను వారిని క్షమిస్తాను. చూసారు, అవే పలుకులు ఉన్నాయి ఇందులో. ప్రతిరోజు రాత్రి యొక్క చివరి భాగంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటి ఆకాశానికి వస్తారు. వచ్చి అల్లాహ్ ఇలా ప్రకటిస్తారు రోజు కూడా. ఇక షాబాన్ నెల గురించి మరొకటి ఏంటి కల్పించారు? షాబాన్ నెలలో సహీ హదీస్ కూడా ఒకటి ఉంది, సహీహ్ అల్ జామియా అస్-సగీర్, అందులో 771 హదీస్ నెంబర్. అలాగే ఇబ్నె మాజాలో కూడా వస్తుంది, 1390 ఇబ్నె మాజాలో. అలాగే సిల్సిలతు సహీలో కూడా వస్తుంది హదీసు 3047. మరి ఈ హదీసుల్లో ఏమొస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షాబాన్ యొక్క 15వ రాత్రి, చూసారా, 15వ రాత్రి గురించి ఉంది ఇందులో సహీ హదీసులు ఇవన్నీ కూడా. 15వ రాత్రి తన సృష్టి వైపు, భూలోకం వైపు కారుణ్యపు దృష్టితో చూస్తాడు. సహీ హదీస్. 15వ రాత్రి కారుణ్యపు దృష్టితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూలోక ప్రజల వైపు చూస్తాడు. అందరినీ క్షమిస్తాడు, మన్నిస్తాడు, కానీ ముష్రికులను క్షమించాడు, షిర్క్ చేసేవారిని క్షమించాడు. ముష్రికీన. ఆ తర్వాత ముషాహీన అంటే ఎవరు? గొడవలు పెట్టుకునేవారు, తగువులు పెట్టుకునేవారు. అల్లాహ్ గురించి, రసూల్ గురించి, ఇస్లాం గురించి కాదు, ఏదో ప్రాపంచిక విషయాల గురించి గొడవలు, తగువులు, కయ్యాలు, క్రోధాలు, మనస్పర్ధాలు, అసూయ, ద్వేషము పెట్టుకునే వారిని కూడా క్షమించాడు అల్లాహు అక్బర్. సరే, ఈ రెండు ఉన్నాయి. మూడోది ముస్నద్ అహ్మద్లో వస్తుంది. ముస్నద్ అహ్మద్లో మూడోది ఏమొస్తుంది? ఆత్మహత్య చేసుకునే వారిని కూడా క్షమించాడు ముస్నద్ అహ్మద్. అలాగే సహీ హదీస్లో జామియా సగీర్లో హదీస్ నంబర్ 771లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ క్షమిస్తాడు, కానీ ముష్రికులను క్షమించాడు. చూడండి పదాలు ఎలా వాడారు, క్షమించారు. రెండవది కాఫిర్లకు అవకాశం ఇస్తాడు. అల్లాహు అక్బర్. ముష్రికులకు క్షమించను అన్నాడు, కాఫిర్లకు అవకాశం ఉంది అంటే ఏంటి? కలిమా చదువుకునే అవకాశం ఉంది కాఫిర్లకు. మూడవది పెండింగ్లో పెడతారు వారిని ఎవరైతే మనస్పర్ధాలు పెట్టుకున్నారో, అసూయ, ద్వేషము, గొడవలు, కయ్యాలు పెట్టుకొని అన్నీ బానేసుకున్నారు, మనస్పర్ధాలు పెట్టుకున్నారు, వారిని పెండింగ్లో పెడతారు. ఎప్పటి వరకైతే వారు కలిసిపోరు. ఏ రాత్రి? 15వ రాత్రి, షాబాన్ యొక్క 15వ రాత్రి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. మరి ఉంది కదండి సహీ హదీస్లో షాబాన్ యొక్క 15వ రాత్రి గురించి? అవును ఉంది. కానీ షాబాన్ నెల యొక్క 15వ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చేస్తారని చెప్పి, ఈ గొప్ప విషయాలు ఉన్నాయని, ఈ శుభాలు ఉన్నాయని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. చెప్పినటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాత్రి స్పెషల్గా ఏమైనా ప్రార్థనలు చేసినట్టు ఒక్క హదీస్ కూడా లేదు. స్పెషల్గా ఆ రాత్రి ప్రార్థనలు చేసినట్టు లేదు, స్పెషల్గా ఆ రాత్రి చెయ్యమన్నట్టు కూడా లేదు. అందుకే సహాబా ఎవరు కూడా ఆ రాత్రి చేయలేదు. ఆ రాత్రి యొక్క ఘనత ఉందా లేదా? ఉంది, ఘనత ఉంది. కానీ ఆ రాత్రి యొక్క ప్రార్థనలు ప్రత్యేకంగా లేదు. ఒక హదీస్లో ఉంది, సహీ ముస్లిం యొక్క హదీసు, ఇది హదీస్ సహీ. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రత్యేకంగా శుక్రవారం రాత్రి మీరు ప్రార్థన రాత్రిగా చేసుకోకండి, ప్రత్యేకంగా శుక్రవారం దినము రోజా దినముగా పెట్టుకోకండి. ఒకవేళ ఆ రోజు మీ యొక్క తారీఖు, రోజా తారీఖు వచ్చింది, ప్రతి నెల కొంతమంది 13, 14, 15 రోజాలు పెడతారు, సున్నత్ ఇది, పెట్టచ్చు. శుక్రవారం వచ్చింది, పెట్టచ్చు, అల్హమ్దుల్లా. కానీ ప్రత్యేకించుకోకూడదు శుక్రవారం రోజా పెట్టడము. ఎందుకు? శుక్రవారం పండగ దినము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మాకు ఉన్నవి 2 పండగలు, ఒకటి రంజాను, 2 బక్రీద్. 3వ పండగ ఏమైనా ఉంటే అది జుమా అన్నారు. కాబట్టి పండగలప్పుడు మీరు రోజా పెట్టకండి, రంజాన్లో పెట్టకండి, బక్రీద్లో కూడా పెట్టకండి, పండగ రోజు. అలాగే జుమా రోజు కూడా రోజా పెట్టకండి. ఒకవేళ మీ తేదీ వచ్చేసింది, తారీఖు వచ్చేసింది, అప్పుడు పెట్టుకోవచ్చు. లేదా మీ ఖజా రోజాలు ఉండిపోయాయి, దగ్గరకు వచ్చేసింది రంజాను, పూర్తి చేసుకోవడానికి జుమా నాడు పెట్టేయవచ్చు రోజా. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, నేను నా ఖజా రోజాలు పెట్టాలనుకునేదాన్ని, కానీ పెట్టలేకపోయేదాన్ని. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో నా జీవితం అంత బిజీగా ఉండేది. చివరికి షాబాన్ వచ్చేసేది. షాబాన్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా రోజాలు పెట్టేవారు, ఆయనతో పాటు కలిసి నేను కూడా రోజాలు పెట్టేసేవాను. కాబట్టి షాబాన్ నెల యొక్క 15వ తారీఖు ఘనత ఉంది, ఆ రాత్రికి కూడా ఘనత ఉంది. కానీ ఆ రోజు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఏమీ కూడా ఆధారం లేదు. చాలామంది ఖబరస్థాన్కి వెళ్తారు ఆ రాత్రి. నేను ముందే చెప్పాను కదా, పెద్దల్లో కలుపుతారు. ఈ సంవత్సరం అంతా చనిపోయిన వారు షాబాన్ 15 దాటిన తర్వాత మళ్ళా షాబాన్ వరకు చనిపోయిన వారిని పెద్దల్లో కలుపుతారు. కలపటానికి వారి గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు, ఫాతియాలు అవి చేస్తారు, ఇమాములను పిలిచి పెద్దల్లో కలపాలని చెప్పి. అప్పుడు ఆ తర్వాత వారు పండగలు, శుభకార్యాలు అన్నీ కూడా చేసుకుంటారు, లేకపోతే చేయరు అప్పుడు వారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? 3 రోజుల కంటే ఎక్కువగా మీరు సౌక్ చేయకండి. ఎవరైనా ఇంట్లో చనిపోయారు, 3 రోజుల కంటే ఎక్కువగా మీరు శోకము చేయకండి, సౌక్ చేయకండి, శోకము, దుఃఖము చేయకండి. 3వ రోజు తప్పనిసరిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య ఉమ్మె హబీబా యొక్క తండ్రి చనిపోతే ఉమ్మె హబీబా 3వ రోజు సువాసన పొందుతుంది. ఆమెకు అవసరం లేదు, ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా లేరు, సువాసనతో పని లేదు.
కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటను పాటించాలని చెప్పి 3వ రోజు ఆమె సువాసన పోతుంది. చూసారా, 3 రోజుల కంటే ఎక్కువగా సౌక్ చేయొద్దన్నారు. ఒకవేళ భర్త చనిపోయాడు, భార్య అరబాతి అషూరి ఆషురా అని ఎలా అన్నాడు, 4 నెలలు 10 రోజులు సౌక్ చేయాలి. 4 నెలలు 10 రోజుల వరకు దుఃఖము శోకం పాటించవచ్చు. ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి మనము ఏ ఒక్క కొత్త పని కూడా చేస్తే అది ప్రమాదం అయిపోతుంది. మన్ అమిల అమలన్ లైస అలై అమరునా ఫవరద్దు. ఎవరైతే నేను చెయ్యనిది చేశాడో, నేను చెప్పనిది చేశాడో వారి యొక్క కార్యాలు వృధా అయిపోతాయి, ఫవరద్దు, వేస్ట్ అయిపోతాయి. మన్ అమిల అమలన్ లైస అలై అమరునా ఫవరద్దు. మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫవరద్దు. ఎవరైతే ఒక మాటను కల్పించుకున్నాడో, ఆ మాట నేను చెప్పలేదు, కల్పించుకున్నాడు, ఆ కార్యం వారిది వ్యర్థమైపోతుంది. అర్థం. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత ఇచ్చారో అంతే తీసుకోండి. దేని నుండి ఆపారో దాని నుండి ఆగిపోండి, ఏది ఇచ్చారో చేయండి అని అల్లాహ్ ఖురాన్లో అన్నారు. వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏది ఇచ్చారో తీసుకోండి, దేని నుండి ఆపారో దాని నుండి ఆగిపోండి. షాబాన్ నెల యొక్క 15వ తారీఖుని చివరికి ఎలా చేశారంటే, కొంతమంది ముస్లింల దీపావళి అనుకుంటారు, దీపాలు వెలిగిస్తారు. ఎందుకండి మీరు దీపాలు వెలిగిస్తారంటే, చనిపోయినటువంటి పెద్దలు వస్తారు, ఆ రోజు ఒక్క లైట్ ఎక్స్ట్రా వెలిగించినా, రోజు ఎన్ని లైట్లు వెలిగిస్తారో అన్ని వెలిగించుకోండి, ఒక్క లైట్ కనుక, ఒక్క దీపం కనుక ఎక్స్ట్రా వెలిగించారో ఆ రోజు అయిపోయినట్టే, ఇంకా మీ అఖీదా పాడైపోయినట్లే. ఎందుకు ఎక్కువ వెలిగించావంటే, చనిపోయిన వాళ్ళు వస్తారండి, చనిపోయిన వాళ్ళు మీ ఇంట్లో ఎత్తుక్కొని వస్తారు, మీరు ప్రత్యేకమైన హల్వాలు పూరీలు ప్రత్యేకమైనటువంటి వంటలు గనక వండకపోతే అలిగిపోయి వెళ్ళిపోతారంట. మరి ప్రత్యేకమైన వంటలన్నీ వండి వాళ్ళ కోసం పెడతారు, వారికి కావలసినటువంటివన్నీ కూడా పెడతారు. కావలసినవి అంటారేంటండి, వారి జీవితంలో ఏవి అలవాట్లు ఉంటాయి అన్నీ పెడతారంట. చుట్ట అలవాటు ఉంటే చుట్ట, బీడీ అలవాటు ఉంటే బీడీ, గంజా అలవాటు ఉంటే గంజా, అలాగే మందు అలవాటు ఉంటే మందు, అన్నీ నౌజు బిల్లాహి మిన్ జాలిక్ అవన్నీ పెడతారంట. పెడితేనే సంతోషపడతాడంట వచ్చేవాడు, లేకపోతే ఛే దరిద్రం, నా ఆస్తంతా కొట్టు తిన్నారు, ఏమి కూడా పెట్టలేదు వీళ్ళు అని చెప్పి అంటాడంట. చూడండి ఎలాంటి మాటలు ఇవన్నీ. బట్టలు పెడతారు వాళ్ళ కోసం మూలని. ఇవన్నీ ఇతరుల యొక్క కార్యక్రమాలు, ఇతర ధర్మాల యొక్క ఆచరణలు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, మన్ తషాబ బిఖౌమిన్ ఫహువ మిన్హు. ఎవరైతే ఇతరుల పద్ధతుల్ని పాటించాడో వారు కూడా అందులోనే చేస్తాడు. ఇతర ధర్మాల పద్ధతుల్ని ఎవరైతే పాటిస్తాడో, ఇతర మతాల పద్ధతుల్ని పాటిస్తాడో వాడి చావు కూడా అందులోనే వద్దన్నారు. ఫహువ మిన్హు, అందులోనే ఉంటాడు వాడు. పేరైతే ముస్లిం ఉంటుంది, ఆధార్ కార్డు అయితే ముస్లిం ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారో అదే చేయాలి. షాబాన్ నెల ఇలా చాలా చాలా కల్పితాలు కల్పించారు. ఏమండి, ఆత్మలు వెళ్ళిన తర్వాత మళ్ళా వస్తాయా? ఒక హదీస్ నేను చెప్తాను. ఆత్మలు జన్నతులో ఉంటాయి. ఎవరివి? షుహదా, అమరవీరులవి జన్నతులో ఉంటాయి. ఆ ఆత్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజు అడుగుతాడు, మీకేమైనా కావాలంటే అడగండి నేను ఇస్తాను, నా గురించి మీరు ప్రాణాలను త్యాగం చేసి ఇక్కడికి వచ్చారే, మీకేమైనా కావాలంటే అడగండి. అల్లా ఇంకేం కావాలి? ఇక్కడ చక్కగా తింటున్నావు, త్రాగుతున్నావు, 8 స్వర్గాలు తిరుగుతున్నావు, నీ అర్షి నీడలో విశ్రాంతి చేస్తున్నావు, ఇక్కడ బంగారపు గూటెలున్నాయి, అందులో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావు నీ అర్షి నీడలో, 8 స్వర్గాలు తిరుగుతున్నావు, ఇంకేం కావాలల్లా, మాకు ఇంకేం అవసరం లేదు, లేదు అడగండి అడగండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పదే పదే అడిగితే ఆత్మలన్నీ కలిసి అడుగుతాయి. ఏమడుగుతాయి? అల్లా మరలా భూలోకంలో పంపించు, నీ మార్గంలో మేము త్యాగమయ్యామే, ఆ రుచి ఇక్కడ కనిపించట్లేదు మాకు,
కాబట్టి మరలా నీ మార్గంలో త్యాగం ఎక్కడికి వస్తాం? అల్లా అంటారు, లేదు లేదు, ఒక్కసారి ఎవరైతే వచ్చేసారో మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు, నేను ముందే రాసి పెట్టేశాను, ఇది మాత్రము జరగదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే షహీదులకే వచ్చే అవకాశము లేదు అంటే ఇంక వేరే వారు ఎక్కడ వస్తారు? ప్రతి అనామకుడు వచ్చేస్తాడంటున్నారు. ఇక్కడ వచ్చి వీధుల్లో వెతుక్కుంటారంట. ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎలాగో మరి అడ్రస్ ఎలా తెలుసుకుంటారు? ఇక్కడ ఖాళీ చేసి బొంబాయికి వెళ్ళిపోయాడు, వైజాగ్ వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళిపోయాడు. అయ్యా ఏంటి మా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, ఖాళీ చేశారు, ఏం లేదు అని ఎవరిని అడుగుతారు? అడిగి మళ్ళీ వెతుక్కొని పాపం అడ్రస్కి వెళ్ళేసరికి రాత్రి అయిపోద్ది. మళ్ళా రాత్రి ఎప్పుడు వస్తుంది? సంవత్సరం. ఇవన్నీ జోకులు అన్నమాట. ఇవన్నీ ఏమీ లేవు ఇస్లాంలో. ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు, కౌలన్ జూర్, అబద్ధపు మాటలు. ఇవన్నీ కూడా వాటి వెనక పడకండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. స్పష్టంగా ఏమున్నాయో దాన్ని పాటించండి, ఆచరించండి, చేయవలసింది చేయండి. మీరు నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెల ఘనత ఇచ్చాడు 15వ తారీఖు అంటే మీరు కేవలం 15వ తారీఖే కాకుండా మీరు తహజ్జుద్ చదవడం స్టార్ట్ చేయండి. ఆ రాత్రి కూడా చదవండి ఇన్షాల్లాహ్. ప్రత్యేకంగా ఆ రాత్రి చదువుతున్నారంటే ఏదో ఉంది అందులో. తహజ్జుద్ ఎప్పుడు చదువుతూ ఉంటాం, చాలామంది చదువుతారు, అల్హమ్దులిల్లాహ్, చాలామంది చదువుతుంటారు తహజ్జుద్. అదేవిధంగా ఆ రోజు కూడా చదువుతారు తహజ్జుద్. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వల్ ముస్తగ్ఫిరీన బిల్ అస్హార్, సహరీ సమయంలో తౌబా చేసుకుంటూ ఉంటారు. ఏం చేసుకుంటూ ఉంటారు? తౌబా. సహరీ సమయంలో సమాధుల్లో తిరుగుతూ ఉంటారు అనలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తౌబా చేసుకుంటూ ఉంటారు. అలాగని సమాధి దగ్గరికి వెళ్ళకూడదా? వెళ్ళమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నాకు అల్లాహ్ ముందు వెళ్ళొద్దన్నాడు, తర్వాత వెళ్ళండి అని అనుమతి ఇచ్చాడు. ఎందుకు? తమ మరణాన్ని గుర్తు చేసుకోవటానికి, చావుని గుర్తు చేసుకోవటానికి ఒక చక్కటి ప్రదేశము ఏది? ఖబర్స్థాన్. వెళ్ళండి. కానీ ఆ రాత్రి వెళ్ళటం ఏంటి? అది కూడా ఆ రాత్రి ముర్దోంక ఈద్ అని చెప్పి అక్కడ లైటింగ్ పెట్టేసి, అక్కడ దీపాలు పెట్టేసి, అక్కడ లైటింగ్ పెట్టి చనిపోయిన వాళ్ళు పండగ రా ఇప్పుడు అని చెప్పి ఏంటది? వాళ్ళకు కూడా పండగ పెట్టేసారా? మీరు బయట అయితే లైట్లు వెలిగించగలరు, ఖబర్లోనే వెలిగించగలరా? వెలిగించలేరు. వారి లోన దీపం వెలగాలంటే ఏం చేయాలి? మీరు తహజ్జుదులు చదివి, నమాజులు చదివి, రోజాలుండి ప్రతిరోజు వారి కోసం దువా చేస్తూ ఉండండి అని అల్లాహ్ అన్నాడు. రబ్బి రహ్మహుమా కమా రబ్బయానీ సగీరా రబ్బనా గ్ఫిర్లీ వలివాలిదయ్య వలిల్ ముഅ్మినీన యౌమ యఖూముల్ హిసాబ్. ఈ దువా జీవితంలో చదవడు, కానీ అలవాటు చేసుకొని తింటూ అని మా బావు చచ్చాడని చెప్పి బాగా తినేస్తాడు. ఏమిరా అంటే నల్లకోడి కోయాలి, ఈ సంవత్సరం కదా బడంకా ఈద్ పెద్దల పండుగ చేస్తున్నారు అన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరి ఆచారాలు ఇవి? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే చేయమన్నారో చేయాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏది చేయమన్నారో చేయాలి. షాబాన్ నెలలో ఆ 15వ తారీఖు రాత్రి ఎంతోమంది టపాకాయలు పేలుస్తూ ఉంటారు. ఇక్కడ కాదు, కొన్ని చోట్ల ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ లేవు, కానీ కొన్ని చోట్ల వింటూ ఉన్నాము, టపాకాయలు కూడా పేలుస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా దీపావళి చేస్తారు. ఎందుకు? ఇవన్నీ కూడా కల్పితాలు, ఇస్లాంలో లేనివి. ఇది ఏ ధర్మం నుంచి వచ్చిందో తెలియదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, లతత్తబిఉన్న సుననల్లదీన మన్ కాన ఖబ్లకుం సిబిరన్ బి సిబిరన్ జిరాన్ బి జిరాన్. ఏమన్నారు చూడండి, ఎంత గట్టిగా చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. తప్పకుండా మీరు గత జాతులను అనుసరిస్తారు. తప్పకుండా లతత్తబిఉన్న, లామే తాకీద్ అంటారు దీన్ని. తప్పకుండా మీరు గత జాతుల్ని అనుసరిస్తారు. ఎలా అనుసరిస్తారు? సిబిరన్ బి సిబిరన్ జిరాన్ బి జిరాన్. మూరడు మూరడు, జానడు జానడు, మక్కికి మక్కి అంటారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో అలాగే మీరు కూడా చేస్తారు. ఆ గత జాతులు ఎవరు ఓ ప్రవక్త అని అడిగారు. యూదులు క్రైస్తవులా అని కూడా అడిగారు. మరింకెవరు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరింకెవరు? ఆ పద్ధతుల్ని మీరు కూడా అనుసరిస్తారు. తప్పకుండా అలాగే అనుసరిస్తారు. కాబట్టి గత జాతులు చేసే బిదాతులు అవన్నీ కూడా నా ఉమ్మతులో వాళ్ళు కూడా తీసుకుంటారు. జాగ్రత్త సుమా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. మీరు మరణిస్తే అందులోనే మరణిస్తారు అలాంటి బిదతులు కనుక చేస్తే. చేయవలసినవి చేయాలి.
ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయమని చెప్పలేదో అక్కడ ఆగిపోవాలి. అదే అసలైనటువంటి సిసలైనటువంటి విశ్వాసము. ఇన్నమా కాన ఖౌలల్ ముమినీన ఇజా దు ఇలల్లాహి వ రసూలి అయ్యకూలు సమీన వ అతానా. నిస్సందేహముగా విశ్వాసుల యొక్క గుణలక్షణాలు ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా పని కోసం పిలిస్తే వచ్చాము ఓ ప్రవక్త, మేము విన్నాము, చేస్తాము తప్పనిసరిగా అని అంటారు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ కోసం సిద్ధమవ్వండి అని అన్నారు. ఈ నెలలో సిద్ధమవటం ఏంటండి అని ఎవరైనా అడుగుతారు. రంజాన్ నెల కోసం నేను సిద్ధమవటం అంటే ఏంటి? ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఇంట్లో అమ్మాయి పెళ్ళుంది, పెట్టుకున్నారు. అమ్మాయి పెళ్ళి పెట్టుకునేటప్పుడు ఆ ఫలానా డేట్స్కి ఉన్నాయండి పెళ్ళి అంటే, ఆ డేట్ కోసం ఫ్రీ అవ్వటానికి ఈయన చాలా ఏర్పాట్లు చేసుకుంటాడు. ముందే అన్ని సౌకర్యాలు కల్పించుకుంటాడు. అప్పుడు నేను బిజీగా ఉంటాను, ఇగో ఏదైనా పని ఉంటే ఇప్పుడే చెప్పుకో, ఇప్పుడే చేసుకో, ఆ డేట్ నేను చాలా బిజీగా ఉంటాను అంటాడా లేదా? అంటాడు లేదండి చాలామంది. ఆ డేట్లో పెళ్లి పెట్టుకున్నానయ్యా, నేను ఉండను, చాలా బిజీగా ఉంటాను, ఇప్పుడు ఏమైనా చేయాలంటే చేయించుకోండి, ఇప్పుడే చూసుకోండి అంటారు లేదా? అలా సిద్ధమవ్వండి రంజాన్ కోసం అంటున్నారు. రంజాన్ నెలలో నేను చాలా బిజీగా ఉంటాను, రంజాన్లో చేయలేను, ఏదైనా మీకు పనులు ఉంటే ఇప్పుడే చేయించుకోండి, ఇక షాబాన్ అయిన తర్వాత నేను కనిపించాను, రంజాన్లో చాలా బిజీ అయిపోతాను, అదనమాట. అలాగే రంజాన్ నెల కోసం ఇప్పుడే మనం చాలామంది సహాబా ఏం చేసేవారు, 6 నెలల నుండి తయారు చేసుకునేవారు, సిద్ధమైపోయేవారు. రంజాన్ నెలకు ఫ్రీ అవ్వాలంటే 6 నెలల నుంచి మనం రెడీ అవ్వలేమా? చక్కగా అయిపోతాం. నెలకి ఇంత అని చెప్పి పక్కన పెట్టుకుంటే రంజాన్ నెలలో ఇంకే పని కూడా లేకుండా, ఏమీ లేకుండా చక్కగా ఫ్రీ అవ్వగలము. రంజాన్ కోసం 6 నెలల ముందు నుంచి సహాబా దువా చేసుకునేవారు, అల్లా మాకు రంజాన్ ప్రసాదించని చెప్పి, ఆ నెల ప్రసాదించని చెప్పి. రంజాన్ అయిపోయిన తర్వాత 6 నెలల వరకు అల్లా మా రంజాన్ని కబూల్ చేయని చెప్పి దువా చేసేవారు. చూసారా? అంటే సంవత్సరం అంతా రంజాన్ కోసం పెట్టేవారు. అల్లాహు అక్బర్. సంవత్సరం అంతా కూడా. ఎందుకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక కళ చూసినటువంటి సహాబీ వెళ్ళారు. తలా బిన్ ఉబైదుల్లా, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కళ చూశాను, చాలా విచిత్రమైన కళ. ఏంటంటే ఇద్దరు ఒకసారి కలిమా చదివారు, కానీ ఇద్దరు చనిపోయడంలో ఒక వ్యక్తి చనిపోయారు షహీదై, అమరవీడై, మరొక వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత చనిపోయారు. ప్రవక్త మామూలుగా చనిపోయారు, కానీ సంవత్సరం తర్వాత మామూలుగా చనిపోయిన వ్యక్తి జన్నతులో ముందెళ్ళాడు, షహీద్ అయిన వాడు తర్వాత వెళ్ళాడు. ఏంటి చాలా విచిత్రంగా ఉంది అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక సంవత్సరం ఎక్స్ట్రా దొరికింది కదా ఆ వ్యక్తి ఒక రంజాన్ ఎక్స్ట్రా దొరికింది, తర్వాత రంజాన్లో లైలతుల్ ఖద్ర్ ఎక్స్ట్రా దొరికింది, కాబట్టి ముందుగా వెళ్ళాడు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ ఎక్కువ ఆమీన్ 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 అన్నారు. ఎందుకు 3 సార్లు ఆమీన్ అన్నారని అడిగారు. అడిగితే ఎవరి జీవితంలో అయితే రంజాన్ దొరికిందో, ఆ రంజాన్ని ఉపయోగించుకొని జహన్నం నుండి విముక్తి పొందలేదో వాడిపై అల్లాహ్ యొక్క లానత్ అని జిబ్రైల్ అంటే నేను ఆమీన్ అన్నాను. అల్లాహు అక్బర్. కాబట్టి రంజాన్ గురించి స్పేర్ అయిపోవాలి. చాలామంది ఎంప్లాయీస్ రంజాన్ గురించి స్పేర్ అవుతారు. అల్హమ్దులిల్లా ఎంప్లాయీస్ వారు ముందే ఆ సెలవులు రంజాన్లో వాడుకుంటారు. అలాగే వ్యాపారస్తులు కూడా చాలామంది రంజాన్లో స్పేర్ అవుతారు. రంజాన్ గురించి ఎప్పుడు వస్తుంది అబ్బా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలా రంజాన్ నెల చాలా విలువైనది, దాన్ని వినియోగించుకోండి. ఇతర నెలల్లాగా దాన్ని చూడకండి, అది చాలా ఉన్నతమైనటువంటి నెల. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే నువ్వు ఉపాధినిచ్చావు అందులో బర్కత్ ఇవ్వు. అల్లాహ్ నీ మార్గంలో ఖర్చు చేసే భాగ్యం కూడా ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. మరణ ఘడియలో మా నోటి నుండి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ నీ యొక్క ఆలయం మస్జిద్ ఇక్కడ నిర్మాణంలో ఉంది. అల్లాహ్ ఆ నిర్మాణము చాలా తొందరగా మంచి రీతిలో మంచి స్థాయిలో పూర్తి చేసుకునే భాగ్యం మా అందరికి కూడా ప్రసాదించు. మాలో ప్రతి ఒక్కరూ ఆ మస్జిద్ని పూర్తి చేసే శ్రమించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ నీవు
నీ ఇంటిని సులభతరంగా పూర్తి చేయించగలవో ఎవరి ద్వారా అయినా, అల్లా ఈ ఇంటిని చాలా తొందరగా సులభతరంగా పూర్తి చేయించు. అల్లా నీ అరిసి నీడలో మాకు స్థలం ప్రసాదించు. పులిసిరాతని వంతెన పెంచి సులభతరంగా దాటించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మఖామ్ మహమూద్ వసంగు, ఆయన సిఫారసు మా కోసంగా ఆయన చేతులారా జామి కౌసర్ ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ ذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.